హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ తన కెరియర్లో నటించిన మొట్టమొదటి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ సత్యభామ. గూఢచారి, మేజర్ చిత్రాల దర్శకుడు శశికరణ్ తెక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, మరో 2 గంటల్లో పెళ్ళి అనగా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన సత్యభామను పోలీస్ స్టేషన్లో కలుస్తుంది హసీనా. ఆమె ప్రియుడు ఏదు తనను హింసిస్తున్నాడని అతడి నుండి కాపాడమని వేడుకుంటుంది. స్త్రీ హింసను సీరియస్గా తీసుకున్న సత్యభామ ఏదుకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే హసీనాను దారుణంగా హత్య చేసి మాయమవుతాడు ఏదు. అతన్ని పట్టుకోవడంలో నిమగ్నమైన సత్యభామకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో అనుకోని విధంగా పొలిటీషియన్స్ మరియు పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. అసలు ఏదు ఎక్కడ దాక్కున్నాడు, ఎందుకని సత్యభామకు అతన్ని పట్టుకోవడం అసాధ్యమైంది, హసీనా కథలో ఉన్న పలంగా అన్ని మలుపులు ఎందుకు వచ్చాయి వంటి ప్రశ్నలకు సమాధానమే సత్యభామ చిత్రం. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, కాజల్ అగర్వాల్ నటన మరియు కొన్ని ట్విస్టులు మాత్రమే అని చెప్పాలి. కాజల్ అగర్వాల్ తన కెరియర్లో మొట్టమొదటిసారి ఒక సీరియస్ పోలీస్ రోల్ చేసింది. ఇదివరకు పోలీస్ రోల్స్లో కనిపించిన అవన్నీ కామెడీవే. ఈ చిత్రంలో సత్యభామగా ఆమె తెగువన్న పోలీస్ ఆఫీసర్గా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్గా కనిపించిన విధానం చాలా బాగుంది. అయితే ఆమె సిన్సియర్గా ఫైట్స్ చేసిన ఆమె ముఖంలోని సుకుమారం మాత్రమే కనిపించడంతో ఆ పోలీస్ క్యారెక్టర్కి ఉన్న కసి ఆమెలో కనిపించలేదు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, దర్శకుడు సుమన్ చిక్కాల రాసుకున్న మూలకథలో దమ్ము ఉన్నప్పటికీ కథనంలో లోపించింది. అందువల్ల ఎంతో ఆసక్తికరంగా సాగాల్సిన కథనం మధ్యలో ఎక్కడా తేడా కొట్టింది. నిజానికి థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లే అనేది నవారు మంచం అల్లినంత జాగ్రత్తగా నేర్పుతో చేయాల్సిన పని. అటువంటి స్క్రీన్ ప్లే విషయంలో చేసిన కొన్ని ప్రయోగాలు మెయిన్ ప్లాట్ను సస్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసిన సబ్ ప్లాట్స్ ఎక్కువ స్పేస్ తీసుకుని మెయిన్ పాయింట్ అండ్ ట్విస్ట్ను ఆడియన్స్ ఎంజాయ్ చేయకుండా చేశాయి. అయితే థ్రిల్లింగ్ కిక్ ఇవ్వలేకపోయాడు, కానీ ఓ మోస్తరు ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ప్రస్తుత సమాజంలో స్త్రీల స్వయం సంరక్షణ ఎంత ముఖ్యం అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.